ఇప్పుడు మన దగ్గర ఉండేది వచ్చి 5 టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉన్నాయండి. నేను వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇవన్నీ కూడా నేను వాడినట్టువే. లాస్ట్లోనే బ్యాటరీ స్ప్రేయర్ కొనింది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి బేసిక్ స్ప్రేయర్ అండి. స్మాల్ గార్డెనర్స్కి బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో బోన్సాయి మొక్కలు లేక ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేస్తాం దీన్ని జనరల్గా. దీనిలో వచ్చే షవర్ వచ్చి చాలా స్మూత్గా వస్తుందండి, ఫోర్స్గా ఉండదు. కాబట్టి సున్నితమైన ఆకులు ఉన్న మొక్కలకి న్యూట్రియన్ స్ప్రే చేయడానికి కానీ, లేక నీమ్ ఆయిల్ ఏదైనా పురుగుల మందు ఏదైనా స్ప్రే చేయడానికి కానీ మంచిగా ఉంటుంది. ఈ స్ప్రేయర్ కూడా పైన చెప్పిన అన్ని వాటికి పనికొస్తుందండి. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది వాటర్ మనం స్ప్రే చేసినప్పుడు కాలిన్ లాగా చాలా ఫోర్స్గా వస్తుంది. ఆకుల కింద ఉన్న చీడ పురుగులు అవి ఎలిమినేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి ఇది. ఇంకేమంటే నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేసినప్పుడు అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి వేస్ట్ ఎక్కువ కాకుండా మనం చూసుకోవచ్చు దీంట్లో అయితే. ఇది బాగుందండి. ఇది కూడా ఈ స్ప్రేయర్ వచ్చి పైన చూసిన 2 వాటికంటే కూడా చాలా అడ్వాన్స్గా ఉంటుందండి. ఇది ప్రెషర్ టైప్ అనమాట. అంటే పంప్ చేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఇది మీరు చూస్తున్నది వచ్చి 2 లీటర్స్. మామూలుగా అయితే 1/2 లీటరు, 1 లీటరు, 5 లీటర్స్ దాకా వస్తుంది. దీనిలో కూడా ఫోర్స్ బాగా వస్తుంది. అంటే మనం పంప్ ఎంత ఇస్తే అంత వస్తుంది అనమాట. కానీ నాది 2 లీటర్స్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ, ఒక చేత్తో మోయడానికి కొంచెం కష్టం అనమాట. సో ఇది కూడా చిన్న స్ప్రేయర్గా తీసుకుంటే బెస్ట్ అండి. ఇది వచ్చి యూనివర్సల్ స్ప్రేయర్. పైన చూసిన 3 స్ప్రేయర్ల కంటే కూడా చాలా అడ్వాన్స్ అండి. ఇది కాస్ట్ పరంగా కూడా చాలా చీప్గా ఉంటుంది. ఇది ఏ కూల్ డ్రింక్ బాటిల్ మీద అయినా సరే ఈజీగా ఫిట్ అయిపోతుంది. దీనికి కూడా యాజ్ యూజువల్గా పైదానిలాగానే పంప్ చేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది పైన చెప్పిన అన్ని విషయాలకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. స్ప్రే కూడా బాగా ఫోర్స్గా వస్తుంది. ఇంకోటి మనము చిన్న బాటిల్ పెట్టుకున్నామంటే వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. సింగిల్గా స్ప్రే చేసుకోవచ్చు సింగిల్ హ్యాండ్తో. సో దిస్ ఈజ్ ఆల్సో ది బెస్ట్ అనమాట. ఇది వచ్చి బ్యాటరీ స్ప్రేయర్ అండి. పైన ఉన్నవన్నీ కూడా మన శక్తితో పనిచేస్తాయి, కానీ ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నేల మీద ఉన్న చెట్లకు స్ప్రే చేయడానికి ది ఎక్సలెంట్ స్ప్రేయర్ అనమాట. కానీ మన మిద్దె తోటలో నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేసినప్పుడు కొంచెం వేస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ పని మాత్రం చాలా స్పీడ్గా అయిపోతుందండి. ఇది వెయిట్ కూడా చాలా ఎక్కువ. ఓన్లీ మోయగలిగితే మాత్రమే ఇది తీసుకోవాలి. ఇది కొంచెం కాస్ట్లీ కూడా అండి. దీంట్లో బేసిక్ అయితే ఒక 2000 అట్లా రావచ్చు. ఇది కాస్ట్ వచ్చి 3000 పైన. ఇది కాస్ట్లో డిఫరెన్స్ ఏమి అంటే దీనిలో బ్యాటరీ ఎంఏహెచ్ పెరుగుతుంది, మోటార్ ప్రెషర్ పెరుగుతుంది, అంటే పిఎస్ఐ అనమాట. ఇంకోటి ఏమంటే క్వాలిటీ కొంచెం బెస్ట్ మెటీరియల్ క్వాలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా చైనా మేడే అండి, మన ఇండియా మేడ్ కాదు. ఓన్లీ అసెంబ్లీ మాత్రమే మన ఇండియాలో జరుగుతుంది. ఇకపోతే చివరిగా స్ప్రేయర్ మెయింటెనెన్స్. ఈ స్ప్రేయర్ని ఎలా మెయింటైన్ చేయాలి? ఏ స్ప్రేయర్ అయినా సరే బ్లాక్ అవ్వడం అనేది కామన్ అండి. అది క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ స్ప్రే చేసేటప్పుడు ఏదైనా బ్లాక్ అయితే. ఇంకోటి ఏమంటే దాంట్లో వాటర్ నింపేటప్పుడే మనం డబుల్ ఫిల్టర్ చేసి నింపుకోవాలి. అంటే సన్న ఫిల్టర్ ఉంటుంది కదా ఏదైనా, దాన్ని బట్టి నింపుకోవాలి. వాడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగా నీట్గా వాష్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలండి దాన్ని. ఇప్పుడు మీకు ఏ స్ప్రేయర్ అయితే యూజ్ అవుతుందో అది చూస్ చేసుకోవచ్చు అండి. అన్నీ క్లియర్గా చెప్పేశాను కాబట్టి. నా సజెషన్ అయితే చిన్నపిల్లలు గార్డెనింగ్ చేసే పని అయితే వాళ్ళకి యూనివర్సల్ స్ప్రేయరే ది బెస్ట్ అండి. కాస్ట్ తక్కువ. ఇంకోటి ఏమంటే మిగతా స్ప్రేయర్ల కంటే కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ప్రెస్సింగ్ టైపు. ఇంకా బ్యాటరీ స్ప్రేయర్ అంటే వెయిటు అదంతా కొంచెం కష్టం అనమాట. ఈ స్ప్రేయర్ అయితే కనుక మీరు ఒక పెట్ బాటిల్గా తగిలిచ్చేసి 1/2 లీటర్ బాటిల్కి స్ప్రే చేసేసారంటే వాళ్ళు హ్యాపీగా స్ప్రే చేసుకుంటారు. ఈ స్ప్రేయరు నా ఫేవరెట్ స్ప్రేయర్ కూడా ఇది. ఫస్ట్ ఈ స్ప్రేయర్ నేను ఒక రోడ్డు మీద అమ్ముతుంటే కొన్నానండి. ఇది 100కి 2 అని అమ్ముతున్నారు. ఒకటైతే 70 రూపాయలు అని చెప్పారు. సరే నాకు ఒకటే చాలు అని కొనుక్కొచ్చానండి. యూస్ చేసిన తర్వాత చాలా బాగుంది ఇది. కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇంకో 70 రూపీస్ ఇచ్చి ఇంకోటి కొన్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆఫర్లో వస్తుంది కదా అనేసి అవసరం లేకుండా ఏ వస్తువు కూడా కొనకండి, అందుకనేసి అండి.